హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను మంచి రసం చేశానండి. అన్నం ఎన్ని కూరలున్నా ఈ ఉత్తి రసం పోసుకొని అలా తినేస్తాం, అంత బాగుంటుంది. మంచి డైజెషన్ అవుతుంది. ఓకే, అవి ఇవి హడావిడిగా వేసి హడావిడి చేసి చారుని చెడగొట్టకుండా సింపుల్గా ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. చింతపండుని నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక కడాయి తీసుకొని చింతపండు గుజ్జు వేసేసి దాంట్లో కొన్ని నీళ్లు పోసి ఒక చిన్న టమాటా చీలికలను కూడా వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయలు సగభాగం చీలికలను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు చింతపండు, టమాటా, ఉల్లిపాయ ముక్కల్ని గట్టిగా అదుముకుంటూ ఇలా పిసికితే గనక వాటిల్లో ఉన్న రసం కూడా చక్కగా బయటకు వస్తుంది. ఇలా రసం చేసుకొని ఆదివారాల పూట కానీ లేదంటే కొంచెం హెవీ ఫుడ్ ఉన్నప్పుడు తింటే అండి, ఈ రసంతో ఒక్క ముద్ద మనం ఎన్ని తిన్నా కూడా గ్రైండర్లో పిండి వేస్తే ఎలా మెత్తగా అయిపోతుందో ఆ మాదిరిగా పొట్టలో ఉన్న ఫుడ్ అంతా కూడా మంచి డైజెషన్ అయిపోయి మీకు వెంటనే రిలీఫ్ వస్తుంది. ఈ రసం అంత బాగుంటుంది. మొత్తం అన్నీ కూడా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చారుని బట్టి అడ్జస్ట్ చేసుకొని నీళ్లు పోసుకున్నాను. దీంట్లోనే 5 పచ్చిమిర్చిని వేశాను, ముక్కల కింద కట్ చేసి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి ములక్కాయ ముక్కలు వేశాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఒక 6 ముక్కలు ములక్కాయ ముక్కలు వేశాను. 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా రాళ్ళుప్పు, దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా కారం వేస్తున్నానండి. కారం వేస్తేనే ఈ చారుకు రుచి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను, ఇది కూడా కంప్లీట్గా ఆప్షనల్. కానీ చింతపండు వేసే ప్రతి ఇట్లోనూ ఇంగువ, బెల్లం వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. మొత్తం అంతా కలిపి ఒకసారి టేస్ట్ని చూసి చారని తెల్లకాగనివ్వండి, కనీసం 10 నిమిషాలు. అప్పుడే మనం వేసుకున్న వాటిలో ఉన్న రసాలన్నీ కూడా చారులో కలిసి మంచి రుచి వస్తుంది. చూడండి, మంచిగా తెల్లకాగుతున్నాయి కదా. వేరొక స్టవ్ పైన తాలింపుకి రెడీ చేసేసుకుందాం. కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎక్కువ కూడా పట్టదు. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడెక్కాక 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర కాస్త చిట్లనిచ్చాక ఇందాకలా మనం సగం ఉల్లిపాయ ముక్కని చారులో వేసాం కదా, మిగతా సగ భాగాన్ని ఇప్పుడు ఈ తాలింపులో వేసుకుందాం. 2 ఎండుమిర్చిని ఘాట్లు పెట్టి వేసేసానండి. కాడలతో సహా వేసాను. స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. కాడలతో వేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు వీటిని కాస్త వేయించుకుందాం. ఆవాలు జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ కాస్త వేగి ఎండుమిర్చి పొంగితే సరిపోతుంది. చూడండి, మంచిగా వేగాయి కదా. ఇప్పుడు దీంట్లోనే మనం ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువని కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 రెబ్బల దాకా కరివేపాకును కూడా వేసుకుంటే మన కమ్మని తాలింపు రెడీ అయిపోతుందండి. నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు, మీకు నచ్చితే వెల్లుల్లిని కూడా దంచి వేయండి. వెల్లుల్లి వేయడం వల్ల దాని ఫ్లేవర్ చారుని డామినేట్ చేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. మనం మరగబెట్టుకుంటున్న చారుని స్టైనర్ సహాయంతో డైరెక్ట్గా చారు తాలింపు పెట్టిన గిన్నెలోకి అలా చారుని గుమ్మరించుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ములక్కాయ ముక్కలు తీయట్లేదు, మీకు కావాలంటే తుక్కు మాత్రం వదిలేసి ములక్కాయ ముక్కలు మాత్రం రసంలో వేసుకోండి, తినేటప్పుడు బాగుంటుంది వాటిని కూడా. కానీ పిల్లలు వద్దు అన్నారు, ఇక వాళ్ళు వద్దు అన్నది నేను ఏమైనా చేస్తే తినడానికి ఇష్టపడరండి. మనం ఏం చేసినా పిల్లల కోసమే కదా. నేను నా పిల్లల మాట వినాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో, తప్పదు మరి. మన మాటల్లోనే కమ్మని రసం అయితే రెడీ అయిపోయిందండి. నచ్చిందని మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు. ట్రై చేసి ఈ రసం ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. సరేనా, ఉంటాను మరి.